హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మినీ గార్డెన్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు మినీ గార్డెన్లో ఏమేమి మొక్కలు ఉన్నాయి, ఎన్నెన్ని మొక్కలు ఉన్నాయి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి చంద్రకాంత మొక్క. ఇది నా దగ్గర లాస్ట్ ఇయర్ నుంచి ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ పూలు వస్తున్నాయి. సీడ్స్ కూడా కలెక్ట్ చేసుకున్నాను, కానీ ఇంకా వేయలేదు. ఇది వచ్చేసి ఒక చిన్న డబ్బాలో ఉన్న వంకాయ మొక్క అండి. దీనికి ఆకులు తక్కువ, కొమ్మలు ఎక్కువ. ఇదైతే ఈ డబ్బాలో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక పెయింట్ డబ్బాలో పెట్టుకున్నానండి. ఇది కాయకి ఒక కాయ అయితే కాసిందనమాట. ఇదిగోండి, ఇదైతే ఇలా ఉంది. అండ్ ఇంకొక పెయింట్ డబ్బాలో కూడా మొక్క ఉందండి. చాలా హెల్దీగా ఉంది ఈ మొక్క కూడా. ఇంకొక విషయం ఏంటి అంటే, వంకాయ మొక్కలకి ఆకుల కింద ఏవో చిన్నగా నల్ల పురుగులు వస్తున్నాయండి. చెక్ చేసుకుంటుండండి. ఇవి వచ్చేసి గోరుచుక్కుడికి మొక్కలు చనిపోయేలా ఉన్నాయి అన్నాను కదండి, అవైతే చనిపోయినవి. మన దగ్గర బెండకాయ నారు చాలా ఉంది కదా, అవైతే రెండు మొక్కలు పెడితే ఒక్కొక్క మొక్క అయితే బతికిందండి. ఇవి కూడా బాగానే ఉన్నాయి. కొన్ని రోజుల్లో కాయలు కూడా వస్తాయి అనుకుంటా. ఇది వచ్చేసి ఒంటిరెక్క మందారం అండి. ఈ కుండీలో ప్లేస్ ఉందని చెప్పేసి ఇక్కడ కూడా 2 బెండకాయ మొక్కలు పెట్టానండి. రీసెంట్గా మినపనారని వీడియో పోస్ట్ చేశాను కదండి, అవైతే ఇలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొక కుండీ. ఈ కుండీలో కూడా 3 రకాలు ఉన్నాయండి. నేను మీకు చూపిస్తాను. టమాటా, ఒక బెండకాయ మొక్క ఉంది. అండ్ అలాగే కింద పచ్చిమిరకాయ మొక్క ఉందండి. పచ్చిమిరకాయ నారు వేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, పచ్చిమిరకాయ మొక్కలన్నీ పందికొక్కు కొరికేసి చంపేసింది. సో మళ్ళీ వేసుకున్నాను నారు, అందుకే. ఇప్పుడు వచ్చేసి బెండకాయ మొక్కలు చూపిస్తానండి. ఇది 100 రూపీస్ టబ్లో ఉన్నాయి. నేను ఆల్రెడీ దీని నుంచి వీడియోస్ పోస్ట్ చేస్తున్నానండి. 1-2 బెండకాయలు కోస్తున్నానని చెప్పేసి. దీనికంటే చిన్నగా ఉన్న బెండకాయ మొక్కలు అయితే మన మినీ గార్డెన్లో తయారు చేసుకున్న బెండకాయ విత్తనాలతో వేసుకున్న మొక్కలండి. అవి కూడా పిందెలతో ఉన్నాయి. చూడాలి ఎన్ని రోజులకు వస్తాయో మరి. ఇవి వచ్చేసి ఒక 10 మొక్కల దాకా 100 రూపీస్ టబ్లో పెట్టుకున్నానండి. అసలు ఖాళీ లేదు, అయినా కానీ పెట్టేశాను మొత్తం. ఇది వచ్చేసి మన పాత వంకాయ చెట్టు అండి. ఇది 1 ఇయర్ నుంచి ఉంటుంది మన మినీ గార్డెన్లో. 4 కాయలు అలా కాస్తూనే ఉంది. ఇదిగోండి, ఇప్పుడు కూడా కాయలు ఉన్నాయి. చాలా రోజుల తర్వాత బాగా పూత పడిందండి. ఆకులన్నీ కట్ చేసుకుంటే మంచిగా చిగురు వచ్చి ఇప్పుడు పూత వచ్చి కాయలు వస్తున్నాయి. ఇంకోటి చూపించడం మర్చిపోయాను. ఇదిగోండి, మన మల్లె చెట్టు తీసేసాం కదా టబ్లోది, అదైతే ఇలా ఉంది. ఇలా వచ్చి ఆగిపోయిందండి, ఇంకా పెరగట్లేదు. అండ్ నెక్స్ట్ మన కరివేపాకు చెట్టు. దీని గురించి నేను ఎన్ని వీడియోలు పోస్ట్ చేశాను. చాలా హైట్ అయిందండి. పర్వాలేదు, హెల్దీగా ఉంది. చిగుళ్ళు కట్ చేస్తున్నానండి ఆ పురుగు వచ్చినప్పుడల్లా. మొన్న వర్షాలకి మంచిగా పెరిగింది. ఇంకొక విషయం ఏంటి అంటే, హైట్ పెరుగుతుందా లేదా అని చెప్పేసి కర్ర పెట్టాం కదండి, ఆ కర్ర దాటి మరీ వెళ్ళిపోయింది. మనకున్న నేలలో ఇదిగోండి, ఇది ఒక కొత్త మల్లెపూ మొక్క. పువ్వు అయితే రాలేదు ఇంకా, చూడాలి. పసుపు మొక్కలు ఉన్నాయండి. ఇంకా పసుపు మొక్కలు నేను పెట్టలేదు కాబట్టి నేను మినీ గార్డెన్లో చూపించట్లేదు. ఇది వచ్చేసి ఉల్లిబందు. ఆల్రెడీ కట్ చేసాము. మళ్ళీ దీనికి మళ్ళీ ఆకు వస్తుందని చెప్పేసి ఇలా చిన్న కుండీలో పెట్టుకున్నానండి. వాటర్ పోసాను, అందుకే తడిగా ఉంది. మల్లెపూ మొక్క పీకేసిన టబ్ అండి. ఇదిగోండి, అక్కడ కూడా బెండకాయ మొక్కలు పెట్టాను. చాలా బెండకాయ నారు పెట్టానండి నేను. పర్వాలేదు, పెట్టిన వాటిలో కొన్ని బతికాయి. ఇది వచ్చేసి క్యాలీఫ్లవర్ మొక్క. ఇది పెరిగేది లేదు, నేను కోసేది లేదు. ఇదిగోండి, పచ్చిమిరకాయ మొక్కలు పందికొక పీకేగా మిగిలినవి ఇక్కడ కూడా ఉన్నాయి. బెండకాయ మొక్కల్లో నేను చూసింది ఏంటి అంటే, మచ్చలు వచ్చి దాని తర్వాత పురుగు వస్తుందండి. ఇదిగోండి, టమాటా మొక్కలు కూడా ఉన్నాయి. నీడ పడడం వల్ల పెరగట్లేదండి. ఈ బెండకాయ మొక్కలు చాలా పెద్ద పెద్ద ఆకులు అయిపోయేటప్పటికి పెరగట్లేదు. అదొక క్యాలీఫ్లవర్ మొక్క అండి. వాటర్ లేక అలా అయిపోయింది. ఇదిగోండి, ఇది ఒక పచ్చిమిరకాయ మొక్క, చాలా బాగా పెరిగింది. మా అమ్మ కనకాంబరం మొక్కలు వాటర్ పోయడం వల్ల గ్రీన్గా ఉన్నాయి. మొన్న చూపించిన వంకాయ నారండి, పెరిగింది బాగా. ఇది మనం కేర్ తీసుకుంటున్న కనకాంబరం మొక్క. ఇదిగోండి, అల్లం మొక్కలు అయితే ఇలా ఉన్నాయి. చక్కగా పెరిగాయండి, కానీ వాటర్ ఎక్కువ పోయట్లేదు, కుళ్ళిపోతుంది మళ్ళీ దుంప. కొద్దిగా ఎర్ర తోటకూర, కొద్దిగా పచ్చ తోటకూర వేసానండి. పచ్చ తోటకూర బాగా వచ్చింది, ఎర్ర తోటకూర మాత్రం అక్కడక్కడ వచ్చిందండి. ఈ కుండీలో కూడా బెండకాయ మొక్క పెట్టాను. ఇది వచ్చేసి మన పెద్ద చెట్టు, మందార చెట్టు అండి. దీనికి అసలు బాగాలేదు, కానీ వర్షానికి మొత్తం పోయి నీట్గా పెరిగిందండి. చాలా బాగా పెరిగింది మొక్క మాత్రం. ఈ మొదల్లో నేను ఎప్పుడు వీడియోస్ చూపించేది. మనకున్న కొంచెం నేలండి ఇది. దీంట్లోనే దోసపాద వచ్చింది, ఇప్పుడు చూపిస్తాను అది కూడా. ఇది వచ్చేసి మన హెల్ప్ లేకుండా క్రాస్ అయిన మందార మొక్క. పూలు ఆగిపోయినాయండి, కానీ ఈసారి అయితే మొక్కను తీయాలని అయితే అనుకోవట్లేదు, ఉంచుతాను కొన్ని రోజులు. ఇదిగోండి, ఇంకో కుండీలో బెండకాయ మొక్క. ఇంకా కొంచెం ఖాళీ ఉందండి, దాంట్లో కూడా ఏదో ఒకటి పెడదాం. ఇది వచ్చేసి కాకర పాదండి. మన మినీ గార్డెన్లో 3 పాదులు ఉన్నాయి, చూపిస్తాను. దీనికి ఇప్పుడిప్పుడే పువ్వులు స్టార్ట్ అవుతున్నాయండి. చూడాలి ఎన్ని హార్వెస్ట్ చేస్తాము.
అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్ మొక్కలండి, అవన్నీ పచ్చిమిరపకాయ మొక్కలండి. అన్ని డబ్బాల్లోనే పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి మనం తయారు చేసుకున్న గులాబీ మొక్క అండి. చూసారా ఎంత పెద్దగా అయిపోయిందో. నేను చూపిస్తున్న చివర్లన్నిటికి మొగ్గలు వస్తాయండి, చాలా పెద్దగా అవుతుంది, ఇంకా చిగురు కూడా వస్తుందండి. ఇది వచ్చేసి రీసెంట్గా తీసుకున్న గులాబీ మొక్కలు. నేను మంచిగా ఎరువేసి పెట్టాను కదా, వాటికి చిగురు వస్తుంది, మొగ్గలు కూడా వస్తున్నాయి. ఇది వచ్చేసి మన ఎడినియం మొక్క అండి, చక్కగా పూలు పూస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన అతిథి గారు దోసకాయ మొక్క అండి, నేల మీద వచ్చింది, దాన్ని నేను జాగ్రత్త చేసి పెంచుతున్నాను. మనం కాయలు కూడా హార్వెస్ట్ చేసుకున్నాము. ఇదిగోండి ఇంకా 2 కాయలు ఉన్నాయి, తీసేస్తానండి ఇంకా దోసపోదని. ఇది వచ్చేసి బీరకాయ మొక్క అండి, దీనికి ఇప్పుడిప్పుడే ఫ్లవర్ అయితే వస్తుంది. చూడాలి ఇంకెన్ని పెంచుకుంటామో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.